కోరుకుంటున్నాం. అన్నా జోషే లేదన్నా, ఏందన్నా అక్కడ దాకిన వాడాలా, సీఎం దాకిన వాడాలా, ఏందన్నా మనం అందరికీ నమస్తే. నేను మామనార్ నుంచి వచ్చిన. ఇంతమంది పెద్దలు మాట్లాడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నా జిల్లాకి వెళ్ళి వచ్చిన ముఖ్యమంత్రి ఈరోజు మనందరి కడుపు కొడుతున్నాడు అంటే మాకే సిగ్గు అనిపిస్తుంది. అయ్యా రేవంత్ రెడ్డి, నీవేం చేస్తున్నావు కానీ మా జిల్లా పేరుని నిలబెట్టమని కోరుకుంటున్నా. మేము కేబుల్ ఆపరేటర్లము. ఈ కేబుల్ ఆపరేటర్ల వ్యవస్థ మేము 30 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఈ రోజు మీరు ఏదైతే వైర్లు కట్ చేస్తున్నారో అది మేము రూపాయి కూడబెట్టుకొని తీసుకొచ్చి జమ చేసుకుని వైర్లు గుంచిన పైసలు అవి మీరు కట్ చేసి రోడ్డు మీద వేస్తే కనీసం మళ్ళీ తీసుకొచ్చే పొజిషన్ లో కూడా లేని ఆపరేటర్లు ఎంతో మంది ఉన్నారు. అప్పు చేసి తీసుకొచ్చి మళ్ళీ వైర్లు కట్టే పరిస్థితిలో ఉన్నాము. దయచేసి మీరు ఈ పని చేయకండి. ఇంకొకటి, ఈ రోజు శాంతియుతంగా జరుగుతున్న ఈ ధర్నా రేపు పొద్దుగాల ఇప్పుడు ఏదైతే నేపాల్లో అవుతుందో ఆ విధంగా కాకుండా చూసుకోమని చెప్పి మేము గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. మీకేమైనా మా నుంచి ఇబ్బంది ఉంటే దయచేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. కానీ నెల 2 నెలలంటే కాదు, కనీసం 2-3 సంవత్సరాలు ఇవ్వండి. తర్వాత మీరే ప్రత్యేకమైన చూపించండి మాకు. అప్పుడు మేము ఈ విధంగా చేసుకోవడానికి రెడీ ఉన్నాం. ఆ తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి. కానీ ఈ విధంగా రాత్రికి రాత్రి వచ్చి మీరు మా వైర్లు కట్ చేసేసి బ్రాడ్కాస్టర్లు ఏవైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ ఉంటే మేము ఎక్కడ వాళ్ళు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది. మేము మా దగ్గర పనిచేసే వాళ్ళు మా భార్య పిల్లలు అందరం రోడ్డు మీద వచ్చి అడుగునే పరిస్థితి ఉంది. అయితే మీకు ఒక హెచ్చరిక చేస్తున్నాం. మేము కానీ రోడ్డు మీదకి వచ్చినాం అనుకోండి, నెక్స్ట్ డే మా టోటల్ తెలంగాణలో ఏ మీడియా ఛానల్ కానీ ఎవరి ఇంట్లో రాకుండా చూసుకుంటాం. వాడు జియో ఉండని ఎవరైనా మొత్తం వైర్లు కట్ చేయడానికి కూడా వెనుకడికి వేయమని చెప్పని ఈ అవకాశం చాలా థ్యాంక్స్ అండి.